ఇంగ్లండ్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా కటక్లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో మంచి కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 76 బంతుల్లోనే హిట్మ్యాన్ శతకం బాదాడు. 96 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్తో సెంచరీ పూర్తి చేసి మునుపటి రోహిత్ను గుర్తు చేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడ్డ రోహిత్కు ఈ శతకం భారీ ఉపశమనమనే చెప్పాలి. అందులోనూ త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత కెప్టెన్ ఫామ్లోకి రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అటు దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ బ్యాట్ నుంచి వచ్చిన సెంచరీ కావడం గమనార్హం. ఇక నిన్నటి మ్యాచ్లో అద్భుతమైన ఆటతీరుతో అతడు 32వ వన్డే సెంచరీని నమోదు చేయడమే కాకుండా 3 రికార్డులను అందుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా హిట్ మ్యాన్ అధిగమించాడు. ఈ సెంచరీతో రోహిత్ 30 ఏళ్ల వయసు తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్గా నిలిచాడు. 30 ఏళ్ల తర్వాత రోహిత్ 36 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును అధిగమించాడు. కటక్ వన్డేలో సెంచరీతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో తన 121వ 50+ స్కోరును నమోదు చేయడం ద్వారా రోహిత్ భారత ఓపెనర్లకు కొత్త బెంచ్మార్క్ను కూడా సెట్ చేశాడు. గతంలో ఈ రికార్డు 120 సచిన్ పేరిట ఉండేది. భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్లలో రోహిత్కు రెండో స్థానం. రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో ఓపెనర్గా 15,404 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ 15,335 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 రన్స్తో అగ్రస్థానంలో ఉండగా హిట్మ్యాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక నిన్నటి వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్తో భారత్కు రోహిత్ సూపర్ విక్టరీని అందించాడు. అతనికి తోడు శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ కూడా రాణించడంతో ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో భారత్ 3 వన్డేల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.